మంగళవారం 32వ డివిజన్ వెంగళరావు నగర్ ఖబరస్థాన్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం మున్సిపల్ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి పరిశీలించారు. ఖబరస్థాన్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సూచనల మేరకు నేడు అధికారులతో కలిసి పరిశీలించామంటూ అతి త్వరలోనే పనులు ప్రారంభించేందుకు కృషి చేస్తామని గిరిధర్రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజల మాట మాకు వేదం. మీరు ఏమి చెప్తే దాన్ని చేయడానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని విధాలా మీతో కలిసి ముందుంటాం. కాకుంటే గత గవర్నమెంట్లో మేము అనుకున్నవి కొన్ని చేయలేకపోయినాం. రాజకీయాలు మాట్లాడట్లేదు కానీ గత గవర్నమెంట్లో మేము చేయాలన్నా కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రభుత్వంలో ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో విధాలుగా అన్ని విధంగా డ్రైన్లు కానీ, రోడ్లు కానీ, కరెంటు కానీ, సాగునీరు కానీ, త్రాగునీరు కానీ చాలా డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పటిదాకా దీన్ని ఇంకా చేయలేకపోతున్న నిజంగా కూడా చాలా బాధగా ఉంది. తప్పకుండా వీళ్ళని త్వరగా దీన్ని చేస్తామని కూడా మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. సాయంకాలం ఎమ్మెల్యే గారి ఆఫీస్కి అందరితో కలిసిపోయి అప్లికేషన్ పెట్టి వెంటనే రాత్రి గడిచింది. ఉదయం వచ్చి గిరణతో వచ్చి సంప్రదించి అన్ని రకాలుగా వర్క్ చూపిస్తారు. మట్టి చెప్పాము, గ్రౌండ్ చెప్పాము, తర్వాత బిల్డింగ్ కూడా చెప్పాము. అన్ని విధాలకు సహకరిస్తారని మాట ఇచ్చారు. వచ్చినందుకు థ్యాంక్స్. మా ఎమ్మెల్యే గారు అలాగే గిరి అన్న, మేము నిన్న చిన్న ఒక 5 నిమిషాల సమస్య వినిపించాం అన్నకి. వచ్చే వర్షాకాలము ఇదంతా డౌన్ లో ఉంది. రేపు వర్షాలు పడిన తర్వాత ఇక్కడ తవ్వాలన్నా కూడా ఎవరన్నా స్నానం చేయాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి అన్నకు వివరించాము. చెప్పిన వెంటనే ఉదయాన్నే మళ్ళీ అన్నగారు వచ్చి చూసి మా బాధ ఏందనేది అర్థం చేసుకున్నారు. ఈ సమస్య కూడా తగు చర్యలు తీసుకుంటామని చెప్పి ఈరోజు సాయంత్రం లోపునే ఎస్టిమేషన్ ఇమ్మని చెప్పి అడిగారు. ఇంత త్వరగా ఇంత తొందరగా మా యొక్క వినతిని అర్థం చేసుకున్నందుకు అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇది ఒక్కటి ఏంటంటే ఇది నియోజకవర్గం అని కాదు, ఈ కాన్స్టిట్యున్సీ అని కాదు, మొత్తం దగ్గర ఇక్కడ చాలా ప్రాంతాల్లో ఉండే వారికి ఉండే అనువైన శ్మశాన వాటిక ఇది. దయచేసి అన్నగారు మా వినతిని స్వీకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికి నమస్కారం. ఈరోజు 32వ డివిజన్లోని ఎన్సీసీ కాలనీలో ముస్లిం శ్మశాన వాటికను స్థానిక కూటమి నాయకులతో, అదేవిధంగా ముస్లిం మత పెద్దలతో, ముస్లిం నాయకులతో అందరితో కలిసి కూడా దీన్ని పరిశీలించడం జరిగింది. దాదాపు 3 ఎకరాలు పైగా ఉన్న స్థలం ఇది. వస్తువులు చాలా ఇబ్బందిగా ఉన్నాయని ఈ మధ్యకాలంలో స్థానిక శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారి దృష్టికి స్థానికంగా ఉండే ముస్లిం పెద్దలందరూ కూడా వచ్చి మాట్లాడడం జరిగింది. దాని మీద దీన్ని ఒకసారి పరిశీలించి దీన్ని ఎంతవరకు మనం ఇమీడియట్గా అభివృద్ధి చేయగలమో చేయాలనే సంకల్పంతో ఈరోజు దీన్ని అంతా కూడా ఇంజనీరింగ్ అధికారులతో, కార్పొరేషన్ అధికారులతో అందరితో కలిసి కూడా దీన్ని పరిశీలించడం జరిగింది. ఒకసారి అన్నీ కూడా దీనికి సంబంధించి బ్యాలెన్స్ ఏమేమి ఉన్నాయో చేయడానికి ఎస్టిమేషన్లు అన్నీ కూడా తయారు చేయమని వారందరికి కూడా సూచన చేశాం. ఈరోజు సాయంత్రానికి వాళ్ళు ఎస్టిమేషన్లు అన్నీ కూడా తయారు చేసి ఎమ్మెల్యే గారి ఆఫీసుకు తీసుకొస్తారు. వచ్చిన తర్వాత దాంట్లో వీలున్నంత వరకు మ్యాక్సిమం చేసే విధంగా కూడా శాసనసభ్యులు శ్రీధర్ గారు కృషి చేస్తామని చెప్పారు. అదేవిధంగా కొన్ని ఎర్త్ ఫిల్లింగ్ చేయాల్సిన అవసరం ఉంది. మిగతా వాటర్ కనెక్షన్ సంబంధం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేస్తూ వీళ్ళని త్వరగా ఈ పనిని మొదలుపెట్టి ప్రజలకు, అదేవిధంగా ముస్లిం పెద్దలకు, నాయకులకు అందరికి కూడా వినియోగిస్తున్నాం. తప్పకుండా వీళ్ళని త్వరగా మొదలుపెట్టి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని కూడా మీ ద్వారా వారందరూ కూడా తెలియజేస్తున్నాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.